అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు టైం పాస్ చేయడానికి ఒక స్త్రీతో కలిసి ఒక మంచి రెస్టారెంట్కి వెళ్ళడానికి ఇష్టపడతారు. మరియు మీరు ఈరోజు ఆ స్త్రీతోటి సినిమాకు వెళ్ళడానికి కూడా ట్రై చేస్తారు. ఈరోజు ఎప్పటికీ గుర్తుండిపోయేలా గడపడానికి మీకు సమయం అనేది దొరుకుతుంది. మీ మనసుని ఈరోజు మీరు కష్టపెట్టకుండా మంచిగా ఆనందంగా ఉండటానికి ట్రై చేస్తారు. ఈరోజు మీరు చూసినట్లయితే మీరు అనుకున్నది జరగకపోవడంతో కాస్త మీ మనస్సు అనేది మరి నొప్పే అవకాశాలు ఉన్నాయి. మరి మీ మనసుకు బాధ అనేది కలుగుతుంది. మీ భాగస్వామితోటి మీరు జాగ్రత్తగా ఉండండి. మీ జీవిత భాగస్వామికి మీకు మధ్య ఉన్నటువంటి వివాదాలను మీరు ఈ రోజు తొలగించుకోవాలి. మీ ఇద్దరి మధ్య ఎవరో మరి విభేదాలు తెచ్చిపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వారి ప్రయత్నాలు విఫలం చేయడానికి మీరు ప్రయత్నించండి. రియల్ ఎస్టేట్ రంగంలో పెండింగ్ లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి అవకాశం అయితే కనిపిస్తుంది. సంఘంలో ఉన్నత స్థాయి వ్యక్తుల పరిచయాలు మీ పురోభివృద్ధికి నాంది పలుకుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపారస్తులకు అయితే మధ్యస్థ ఫలితాలు వచ్చే అవకాశం కూడా ఉంది. నూతన కార్యాలు వాయిదా వేసుకుంటారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. కుటుంబంలో వేడుకలపై కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే గడుస్తుంది. మీరు అవసరమైనటువంటి పనికి ప్రాధాన్యత ఇస్తారు. అప్పుడే మీ పని సమయానికి పూర్తవుతుంది. మీరు ఎవరో చెప్పడం ద్వారా మీరు పనులు చేయకండి. మీ పోరాటాల్లో పాల్గొనకండి. ఇలా చేస్తే మీకు నష్టం చేకూరుతుంది. మీ పనిని ప్రభావితం చేస్తుంది. సాయంత్రం సమయం మీకు మంచిగా లేదు కాబట్టి మీరు సాయంత్రం పూట ఏ కొత్త పనులు కూడా ప్రారంభించకూడదు. సానుకూల ప్రణాళిక ప్రకారం చూసినట్లయితే మీకు స్థానం అయితే ఉంది. ఇతరుల విషయాలు మాత్రం మీరు జోక్యం చేసుకోకూడదు. లేకపోతే మీకు చర్చలు అనేవి తలెత్తవచ్చు. తర్వాత మీకు అంతరాయం అనేది కలిగే అవకాశాలు ఉన్నాయి. విదేశాలలో విదేశాలలో ఉన్నటువంటి వ్యక్తితో మీకు పరిచయాలు అనేవి ఏర్పడతాయి. దాంతో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. ఏదైనా పని ఎక్కువగా ఆలోచించడం ద్వారా మీరు సమయం చేతిలో నుండి బయటపడవచ్చు. జాగ్రత్త. ఇక ప్రేమ విషయంలో చూస్తే కార్యకలాపాలు క్రమబద్ధంగా ఉంటాయి. మీకు మంచిగా ప్రేమ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సానుకూల ప్రేమ లభిస్తుంది. మీ ప్రేమ పెద్దల వరకు వెళ్తుంది. పెళ్లి వరకు కూడా వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా మంచి అవకాశాలు కూడా లభిస్తాయి. ఉద్యోగస్తులకు నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశాలు కూడా లభిస్తాయి. లక్కీ సంఖ్య 28, లక్కీ కలర్ మరి బఠానీ ఆకుపచ్చ. ఇక పరిహారంలో 9 అంగుళాల పొడవు 9 అంగుళాల వెడల్పు గల సవ్య స్వస్తికు తయారు చేయించుకొని మీ ఇంటి ముందు సింహద్వారం మీద ఏర్పాటు చేయించుకోవడం వల్ల అన్ని రకాల వాస్తు దోషాలు నెగటివ్ ఎనర్జీలో తొలగిపోయి మీకు అంతా శుభమే కలుగుతుంది. తర్వాత మహావిష్ణు ఆరాధించండి. మీకు దోషాలు అనేవి తొలగించబడతాయి. మీరు ఈ పరిహారం మీద పూర్తి నమ్మకం ఉంటే మాత్రమే పరిహారాలు చేయండి. లేదంటే రామాలయాన్ని దర్శించండి. శుభప్రదంగా ఉంటుంది. జై శ్రీరామ్. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.